నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచల్ వ్లాగ్స్. నేనైతే వాళ్ళ మీ ముందరికైతే కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ అయితే వచ్చేసాను అనమాట. సినిమా అయితే సూపర్ డూపర్గా ఉంది. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీగా ఉందన్నమాట. సినిమా రివ్యూ అయితే వచ్చేసింది. సినిమాలో వరుణ్ తేజ్ గారు నటించిన నటనకైతే మాత్రం అందరూ ఫిదా అయిపోతారు. అలాగే కమెడియన్స్ అయితే అలాగే సినిమాలో ఎందుకు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగారు, దానికి ఉన్న స్కోప్ ఏంటి, కథనం ఏంటి, దీనిలో సినిమాల బలం ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన వరుణ్ తేజ్ నటించిన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన డిఫరెంట్ కథలతో ఎంచుకుంటూ ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని అయితే ఏర్పరచుకోవడం జరిగింది. స్టార్టింగ్ ముకుంద సినిమా నుంచి గద్దలకొండ గణేష్ కానీ, F3 కానీ, F2 కానీ ఆయన నటనతో అయితే ప్రేక్షకులను అయితే మంత్రముగ్ధులను చేశారనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఆయన కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గారు అయితే మాత్రం చాలా కష్టపడ్డట్టు తెలుస్తుంది. ఆఫ్టర్ 4 సినిమాలు ఆడకపోయినా కూడా ఈ సినిమాలో చాలా గ్యాప్ తీసుకొని కొరియన్ కనకరాజుగా తను నటించిన నటనకైతే మాత్రం ప్రతి ఒక్కరు ప్రశంసలు అయితే అందుకుంటాడనమాట. సినిమాలో అసలు హిలేరియస్ ఫన్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్లో ఆయన పడ్డ కష్టం అయితే మనకి క్లారిటీగా తెలుస్తుంది. సో ఫస్ట్ హాఫ్లో ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యారని అయితే మనకి క్లారిటీగా చెప్పొచ్చు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్కే మనం వర్త్ అనే చెప్పుకోవచ్చు. హిలేరియస్ ఫన్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ హీరోయిన్ కియా కంపెనీకి సంబంధించి తను ఇక్కడికి రావడము, తను వస్తూ ఇక్కడ కనకరాజుగా ఉండే ఇతను తన ప్రేమలో పడడము, అనుకోకుండా ఒక గాజు బాటిల్లో ఒక కొరియన్ ఆత్మ ఉండడము, ఆ ఆత్మ కొరియన్ కనకరాజ్ అంటే వరుణ్ తేజలోకి ఆవహించిన తర్వాత వచ్చే ఫన్ను, ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానీ, ఆ ఫన్ ఎలిమెంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రెండు దగ్గరలో అయితే మాత్రం హిలేరియస్ ఫన్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. సినిమాలో ఓవరాల్గా కమెడియన్ సత్య కానీ, మరోపక్క వరుణ్ తేజ్ గారు కానీ, కొరియన్ కనకరాజుగా, మరోపక్క తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాని ఎలివేట్ చేస్తూనే ఉన్నాడు. మరోపక్క సాంగ్స్ కూడా నల్గొండ గద్దర్ గారు పాడిన పాట అయితే మాత్రం సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. అలాగే బుల్లిరాజు చిన్న క్యారెక్టర్ కూడా హిలేరియస్ ఫన్ అయితే సృష్టించిందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు అయితే మాత్రం ఒదికిపోయారనే చెప్పుకోవాలి. మనకి అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫన్ అయితే ఉంది. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే క్లైమాక్స్లో ట్విస్ట్ అది రొటీన్ అనిపించినప్పటికీ కూడా ఆ క్లైమాక్స్ వరకే కొంచెం వీక్. మిగతా మొత్తం కూడా ఓవరాల్గా సినిమా అయితే మాత్రం కుమ్మి పాడేసిందబ్బా. మామూలు ఫన్ కాదు, హిలేరియస్ ఫన్ను. మీరు ఈ వీకెండ్కి అయితే మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అనే చెప్పుకోవాలి. ఫుల్ ఎంజాయ్ చేశాను, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగ వరుణ్ తేజ గారు చాలా రోజులైందనమాట మనం ఆయన ఫన్ ఎలిమెంట్ చూసి. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ 4 సినిమాల తర్వాత ఆయన రైట్ సినిమాని ఎంచుకొని రైట్ టైంలో బిగ్గెస్ట్ హిట్ కొట్టారనే చెప్పుకోవాలి. సో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది సినిమాలో. ఈ సినిమాలో మేర్లపాక గాంధీ తన సత్తా మరొకసారి చాటుకున్నాడు. ఆయన గత సినిమాలన్నీ కూడా తన కామెడీ ఎలిమెంట్ని ఏమాత్రం మిస్ చేయకుండా ఆ మాత్రం చెప్పుకోవాలి. శ్రీను వైట్ల రేంజ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆ రేంజ్ డైరెక్టర్ మనకు దొరికారనే చెప్పుకోవాలి. ఆయన కామెడీ ఏ రేంజ్లో పండిస్తారో మనందరికీ తెలుసు. మరి ఎస్పెషల్లీ కమెడియన్ సత్య గురించి మాట్లాడాలబ్బా. సత్య గారు క్యారెక్టర్లో ఒదిగిపోయారని చెప్పుకోవాలి. సత్యాన్ని చూస్తేనే నవ్వు వస్తుంది. ఆ రేంజ్లో అయితే కామెడీని జనరేట్ చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సీన్లు అయితే మాత్రం హిలేరియస్గా ఎంటర్టైన్ చేస్తాయి ఈ సినిమా మొత్తం మీద. సో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్లో లేపడము, అలాగే కథనం స్క్రీన్ ప్లే బలంగా ఉండకపోయినప్పటికీ కూడా ఆ స్క్రీన్ ప్లేతో కథలో ఇన్వాల్వ్ చేసి హర్రర్ కామెడీ ఏ రేంజ్లో జనరేట్ చేయాలో దాన్ని చాలా గొప్పగా అయితే జనరేట్ చేయడం జరిగింది. హిలేరియస్ ఫన్ అయితే జనరేట్ చేశారు. అండర్ ఎస్టిమేట్తో వచ్చిన ఈ సినిమా అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మాత్రం బిగ్గెస్ట్ వసూళ్లు సాధించేదానికైతే స్కోప్ ఉంది. ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఆగస్టు 15 వరకు కూడా ఈ సినిమాకి ఎటువంటి పోటీ లేకపోవడం, ప్లస్ ఈ సినిమాలో హిలేరియస్ ఫన్ ఉండడం వల్ల పొట్టప్ప నవ్వుకుంటారనమాట ప్రేక్షకులు. చాలా రోజులైంది ఇలాంటి హిలేరియస్ కామెడీ సినిమాలు వచ్చి. సో ఇలాంటి సినిమాలు మరిన్ని బిగ్గెస్ట్ హిట్లు కొట్టాలని, అలాగే మనం కూడా ఈ స్ట్రెస్ బస్టర్గా ఈ వీకెండ్కి ఈ సినిమాని చూడాలని మరొకసారి కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం చెంచా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్.